a plus b whole square is equal to a square plus 2ab plus b square. ఇది దీని యొక్క ప్రిన్సిపల్. a plus b whole square విలువ ఎంత అంటే a square plus 2ab plus b square. ఇది ఏ విధంగా వస్తుందంటే a plus b whole square అంటే అర్థం ఏంటంటే a plus bని a plus b చేత మళ్ళీ గుణించాలి. ఎంచేతంటే పవర్లో 2 ఉంది కదా, అంచేత దీన్ని 2 సార్లు గుణించాలన్నమాట. అంటే a plus b ఇంటూ a plus b అనమాట అర్థం. a plus b ఇంటూ a plus bని ఏమని పిలుస్తాం మనం? a plus b హోల్ స్క్వేర్ అంటాం. పైన స్క్వేర్ ఉంది కదా, అంచేత మనం 2 సార్లు గుణించాలన్నమాట. ఈ గుణించే విధానంలో ఏం చేయాలి? మొదట ఏ ఉంది కదా, ఏ రాసుకోవాలి. ఏతో a plus bని గుణించాలి. అంటే a plus b ఇక్కడ రాసుకోవాలి. అంటే ఈ ఏతో a plus bని గుణించాలి. ప్లస్ b ఉంది కదా పక్కన, అది రాసుకోవాలి. ప్లస్ b ఇంటూ bతో మళ్ళీ a plus bని గుణించాలన్నమాట. a plus b ఈ విధంగా గుణకారం చెయ్యాలి. ఇప్పుడు a ఇంటూ a అంటే బ్రాకెట్ అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంటూ అని అర్థం. a ఇంటూ a ఏమవుతుంది? a ఇంటూ a రాసుకుందాం పోనీ. ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఇక్కడ ప్లస్ a ఉన్నట్లు లెక్క. ప్లస్ ఇంటూ ప్లస్, ఇది ఇంటూ కదా, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అవుతుంది. a ఇంటూ b ab లేదా a ఇంటూ b అని రాసుకుందాం. ఓకే, ఏతో a plus bని గుణించాం. ఈ విధంగా వచ్చింది. మధ్యలో ప్లస్ ఉంది కదా, ప్లస్ రాసుకుని ఇది ఇంటూ కదా బ్రాకెట్ అంటే b ఇంటూ a, b ఇంటూ a అన్నా a ఇంటూ b అన్నా ఒకటే కాబట్టి a ఇంటూ b అని రాసుకుందాం. ప్లస్ ప్లస్ ఇంటూ ప్లస్, ప్లస్ బ్రాకెట్ అంటే ఇంటూ, ప్లస్ ఇంటూ ప్లస్ కాబట్టి ప్లస్, ప్లస్ని ప్లస్తో గుణిస్తే ప్లస్ అవుతుంది అనమాట, గుర్తుపెట్టుకోవాలి. b ఇంటూ b, ఈసారి bని bతో గుణించాలి. b ఇంటూ b. దీన్ని సింప్లిఫై చేద్దాం. a ఇంటూ a అంటే ఘాతాలు ఘాతాంకాల ప్రకారం చూడండి a స్క్వేర్ అని రాసుకోవచ్చు. a స్క్వేర్ అంటే ఏని ఏతో గుణించమని అర్థం. పక్కనే ప్లస్ ఉంది. a ఇంటూ b ab అవుతుంది. ప్లస్ a ఇంటూ b ab ప్లస్ b ఇంటూ b b స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్. ఇదొక ab, ఇదొక ab. ఏబీకి మరొక ఏబీ కలిపితే 2ab ప్లస్ 2ab. ఇదొక ప్లస్ ఏబీ, ఇదొక ప్లస్ ఏబీ కాబట్టి 2ab అనమాట. అంటే 2ab ప్లస్ పక్కనే మిగిలింది b స్క్వేర్ మిగిలింది. ఈ విధంగా ఈ ప్రిన్సిపల్ని అర్థం చేసుకోవాలన్నమాట. ఈ సూత్రాన్ని అర్థం చేసుకోవాలి, బట్టి పట్టకూడదు. a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ పైన వచ్చింది కదా అది. a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ అనేదాన్ని ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. అంతే తప్ప బట్టి పట్టకండి. a ప్లస్ b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab ఇలాగా బట్టి పట్టకండి. బట్టి పట్టకుండా అర్థం చేసుకుంటూ అవగాహన చేసుకుంటూ గుర్తుపెట్టుకోవాలి. a మైనస్ b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్. ఇది a మైనస్ b హోల్ స్క్వేర్ యొక్క సూత్రం అనమాట. a మైనస్ b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్. a మైనస్ b హోల్ స్క్వేర్ అంటే a మైనస్ b హోల్ స్క్వేర్ అంటే a మైనస్ bని a మైనస్ bతో గుణించాలి. ఎన్నిసార్లు అంటే మనం ఇక్కడ a మైనస్ b దీన్ని a మైనస్ bతో గుణించాలి. మన ఘాతాలు ఘాతాంకాల్లో చూడండి 2 స్క్వేర్ అంటే అర్థం ఏంటి? 2 ఇంటూ 2 అని. 3 క్యూబ్ అంటే 3 ఇంటూ 3 ఇంటూ 3 అని. పవర్లో ఎంత ఉందో అన్నిసార్లు గుణించాలన్నమాట భూమిని. ఆ విధంగా ఇక్కడ కూడా అంతే. a మైనస్ b హోల్ స్క్వేర్ అంటే a మైనస్ bని 2 సార్లు గుణించాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇందులో a ఉంది కదా, దాంతో ఈ a మైనస్ bని గుణించాలి. తర్వాత మైనస్ bతో a మైనస్ bని గుణించాలన్నమాట. ఇక్కడ ఏతో గుణిద్దాం. a ఇంటూ a మైనస్ b, a మైనస్ b. తర్వాత మైనస్ b ఉంది, మైనస్ bతో a మైనస్ bని గుణించాలన్నమాట. a మైనస్ b. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్లస్ ఇంటూ ప్లస్ అనుకోండి, ధనాత్మకం ఇంటూ ధనాత్మకం. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అవుతుంది. అలాగే మైనస్ ఇంటూ మైనస్ కూడా ప్లస్సే అవుతుంది. కానీ ఒకటి ప్లస్ ఉండి రెండోది మైనస్ ఉంటే
అది మైనస్ అయిపోతుంది. మొదటిది మైనస్ అయి ఉండి రెండవది ప్లస్ అయినప్పటికీ కూడా అది కూడా మైనస్ అవుతుంది. అంటే రెండు ప్లస్లైనా గుణకారం చేసేటప్పుడు ప్లస్ అవుతుంది, రెండు మైనస్లైనా గుణించేటప్పుడు ప్లస్ అవుతుంది. కానీ ఒకటి మైనస్ ఉండి ఒకటి ప్లస్ ఉంటే దాని విలువ మైనస్ అవుతుంది. ఆ విధంగా చూస్తే ఇక్కడ ఏ ఇంటూ ఏ, ఇది ప్లస్ కాబట్టి గొడవ లేదు. ఇక ఏ ఇంటూ మైనస్ బి, ఇది ప్లస్ అనమాట. ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ఇది ప్లస్ ఏ కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, మైనస్ అవుతుంది. ఏ ఇంటూ బి డైరెక్ట్గా రాసుకోవచ్చు. అలాగే ఇక్కడ మైనస్ బి ఉంది, మైనస్ ఇది ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది, ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉంది కాబట్టి మైనస్ అయిపోయింది ఇది. కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఏ ఇంటూ బి లేదా బి ఇంటూ ఏ ఇంటూ బి అన్నా బి ఇంటూ ఏ అన్నా ఒకటే కాబట్టి ఏ ఇంటూ బి అని రాసుకుందాం. ఇప్పుడు మైనస్ బితో ఈ బీని గుణించాలి, మైనస్ బితో ఈ మైనస్ బిని గుణించాలి. మైనస్ ఇంటూ మైనస్, రెండు మైనస్లు ఉన్నాయి, గుణకారం చేస్తున్నాం కాబట్టి ప్లస్ బి ఇంటూ బి అని రాసుకోవాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ స్క్వేర్, మధ్యలో మైనస్ ఉంది. ఏ ఇంటూ బి ఏబి, పక్కనే మైనస్ ఉంది. ఏ ఇంటూ బి ఏబి, పక్కన ప్లస్ బి ఇంటూ బి బి స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు మొదట ఏ స్క్వేర్ ఉంది, ఇక్కడ మైనస్ ఏబి, ఇది ఒక మైనస్ ఏబి, మైనస్ ఏబికి ఇంకొక మైనస్ ఏబి కలిపితే మైనస్ 2ab అవుతుంది, ప్లస్ బి స్క్వేర్. ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ యొక్క సూత్రం అనమాట. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి, ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అని వచ్చింది. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ మైనస్ బిని ఏ మైనస్ బితో గుణించాలి. ఎంచేతంటే పైన స్క్వేర్ ఉంది కాబట్టి. ఒకవేళ క్యూబ్ ఉంటే ఇంకొకసారి గుణించాలి, ఏ మైనస్ బి మరొక ఏ మైనస్ బితో గుణించాలన్నమాట. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ని ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఈ ప్రిన్సిపల్ని ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి విలువ ఎంత, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇది ఏ విధంగా వస్తుంది చూద్దాం. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిని ఏ విధంగా గుణించాలంటే మొదట ఏ ఉంది కదా దాన్ని రాసుకుందాం. ఏతో ఏ మైనస్ బిని గుణించాలి, ఏ మైనస్ బి. ఇక్కడ ప్లస్ బి ఉంది కదా, ఆ ప్లస్ బితో మళ్ళీ ఏ మైనస్ బిని గుణించాలి. ఈ విధంగా గుణించాలన్నమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ బ్రాకెట్లో పెడదాం. ఇది ప్లస్ ఏ అనమాట అర్థం. ఏమీ లేకపోతే ఇక్కడ ఏమన్నట్టు, మైనస్ లేదంటే అర్థం ఏంటి, ప్లస్ ఉన్నట్టు లెక్క. ప్లస్ ఏ ఇంటూ మైనస్ బి, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఏ ఇంటూ బి రాసుకోవాలి. ఇక్కడ ఏ ఇంటూ బి అని పక్కనే ప్లస్ ఉంది, ప్లస్ ఇంటూ ప్లస్, ఇక్కడ ప్లస్ ఏ అని అర్థం. ఇది ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ బి ఇంటూ ఏ లేదా ఏ ఇంటూ బి ఏదన్నా ఒకటే, ఏ ఇంటూ బి రాసుకుందాం. ఇప్పుడు ఇది మైనస్ బి, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ బి ఇంటూ బి దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ ఏమవుతుంది, ఏ స్క్వేర్ అవుతుంది. ఏని ఏతో గుణిస్తే మనం ఏమని రాయాలి, ఏ స్క్వేర్ అని రాయాలి. మైనస్ ఏ ఇంటూ బి ఏబి ప్లస్ ఏ ఇంటూ బి ఏబి, పక్కనే మైనస్ ఉంది, మైనస్ రాసుకోవాలి. బి ఇంటూ బి స్క్వేర్. ఇప్పుడు చూడండి ఇక్కడ గమనిస్తే ఇది ప్లస్ ఏబి, ఇది మైనస్ ఏబి, రెండు క్యాన్సిల్ అవుతాయి. ఏబీలోంచి ఏబీ తీసేస్తే 0 అనమాట. అంచేత ప్లస్ ఏబి మైనస్ ఏబి క్యాన్సిల్ అయితే ఇంకేం మిగిలే, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. దేర్ ఫోర్ మనం ఏమని చెప్పచ్చు, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అని మనం చెప్పచ్చు. అలా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఒక్కొక్క సందర్భంలో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అని ఇచ్చినప్పుడు మనం ఈ విధంగా రాసుకోవాల్సి వస్తుంది. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిగా రాసుకోవాల్సిన సందర్భం వస్తుంది. అప్పుడు ఆ విధంగా రాసుకోవాలి. అంటే ఎడం వైపున ఉన్నటువంటిది ఇచ్చినప్పుడు కుడివైపుది రాసుకోవచ్చు,
కుడివైపున ఉన్నటువంటి దాన్ని ఇచ్చినప్పుడు సందర్భాన్ని బట్టి ఎడమవైపున ఉన్నదాన్ని రాసుకోవచ్చు. అంటే ఎల్హెచ్ఎస్ని ఆర్హెచ్ఎస్గా చూపించవలసి వచ్చినా, ఆర్హెచ్ఎస్ని ఎల్హెచ్ఎస్గా ఉపయోగించవలసి వచ్చినా ఉపయోగించుకోవచ్చు. ఎంచేతంటే మధ్యలో ఈజుగోల్డ్ ఉంది కదా, ఈజుగోల్డ్ అంటే అర్థం ఏంటి? రెండు సమానం అని అర్థం. కాబట్టి సందర్భానుసారంగా దీన్ని ఈ విధంగా రాసుకోవచ్చు, దీన్ని ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. ఈ సూత్రాన్ని ఈ విధంగా అవగాహన చేసుకుని గుర్తుపెట్టుకోవాలి. a+b హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు a³ + b³ + 3ab ఇంటూ a+b. ఇదొక ప్రిన్సిపల్ ఆల్జీబ్రాలో. ఇది ఏ విధంగా వచ్చిందో చూద్దాం. a+b హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు, దీని అర్థం ఏంటంటే a+bని ఎన్నిసార్లు గుణించాలి? 3 సార్లు గుణించాలి. a+b ఇంటూ a+b హోల్ స్క్వేర్ అని అర్థం. a+b ఇదొకసారి ఉంది, ఇది ఏమో 2 సార్లు ఉందన్నమాట. మనం ఇందాక a+b హోల్ స్క్వేర్ అనేటువంటి దాన్ని కనుక్కున్నాం కదా, అది ఇక్కడ రాసుకోవచ్చు. అలాంటి a+b అని రాద్దాం. పక్కనే బ్రాకెట్లో a+b హోల్ స్క్వేర్ అంటే a+b హోల్ స్క్వేర్ అంటే a² + 2ab + b² అని ఇందాక వచ్చింది మనకి. ఇప్పుడు ఏతో దీన్ని గుణించాలి మొదట, తర్వాత +bతో దీన్ని గుణించాలి. గుణించి చూద్దాం. ఏతో దీని అంతటిని గుణిస్తున్నాను. a × a² ప్లస్ a × 2ab 2 × a² ఇంటూ b. అంటే a × a ఏమైంది? 2 రాసాము. a × a² పక్కనే b ఉంది కాబట్టి అలా రాసుకోవాలి. ప్లస్ a × b², a × b², a × b². ఓకే. తర్వాత +bతో దీని అంతటిని గుణించాలి మళ్ళీ. అంటే ప్లస్ b × a², a² × b అనమాట. అలాగే ప్లస్ bతో 2abని గుణించాలి. 2 × a × b² అవుతుంది. ఎందుకు? b × b b², 2ab × b 2ab². పక్కనే ప్లస్ ఉంది కదా, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ b × b² అంటే b × b². దీని ఏమైనా రాసుకోవచ్చు అంటే a × a² a³ ప్లస్ 2 ఉంది, a² ఉంది, పక్కనే b ఉంది, 2a² b. ఇది ab² ప్లస్ ab² ప్లస్ a² b, ఇది a² b. ఇది 2ab² ప్లస్ 2ab² ప్లస్ ప్లస్ ఉంది కదా, ఆ ప్లస్ రాసుకోవాలి. b × b² అంటే b³ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఒక a³ ప్లస్ ఇది 2a² b, ఇది ఒక a² b. చూడండి, ఇక్కడ a² b ఉంది, ఇక్కడ a² b ఉంది. ఇది 2a² b, ఇది 2a² b, ఇదేమో 1a² b. మొత్తం కలిపితే 3a² b, 3a² b. అలా ఇది ab², ఇది 2ab², ఇది ఒక ab², ఇది 2ab². మొత్తం కలిపితే ప్లస్ 3ab². చివర b³ ఉంది, ప్లస్ b³. తర్వాత దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ a³ ఉంది, ఇందులో మనం గమనిస్తే 3 ఉంది, a ఉంది, b ఉంది. ఇక్కడ కూడా అంతే, 3 ఉంది, a ఉంది, b ఉంది. కామన్గా తీసేద్దాం. ప్లస్ 3ab తీసేద్దాం. 3 తీసాం, a² ఒక a తీసాం, ఇంకొక a ఉంది, ఇంకా b తీసాం, పక్కన రాసాం కదా. ప్లస్ ఈ రెండింటిలో కామన్గా చేస్తున్నాం అనమాట. అలాగే 3 తీసాం, a తీసాం, b తీసాం, ఇంకో b ఉంది, a+b. పక్కనే ప్లస్ b³ ఉంది. చూడండి, మనకు కావాల్సిన ప్రిన్సిపల్ వచ్చేసింది. a³ ప్లస్ b³ ప్లస్ 3ab
ఇంటూ ఏ ప్లస్ బి. ఏంటిది, దేనికి సూత్రం ఇది? ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ యొక్క సూత్రం. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే ఏంటి మనకి? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. అదేవిధంగా ఏ మైనస్ బి హోల్ క్యూబ్డ్ అంటే మనకి ఏమొస్తుందంటే ఏ క్యూబ్డ్ మైనస్ బి క్యూబ్డ్ మైనస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి. దీన్ని ఎలా ప్రూవ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్డ్ మైనస్ బి క్యూబ్డ్ మైనస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి అనేది ఏ విధంగా వస్తుందో చూద్దాం. ఏ మైనస్ బి హోల్ క్యూబ్ అంటే ఏ మైనస్ బి హోల్ క్యూబ్ అంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని అర్థం. యాక్చువల్గా ఏ మైనస్ బి అలా ఉంచుదాం. ఏ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కదా. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే మనకు సూత్రం గుర్తుందా? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే మనకు సూత్రం గుర్తు రావాలి. ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అని. ఇప్పుడు ఏతో దీని అంతటినీ గుణించాలి, మైనస్ బితో దీని అంతటినీ గుణించాలన్నమాట. ఆల్జీబ్రాలో గుణకారం చేసే విధానం ఇది. ముందు ఏతో గుణిద్దాం. ఏతో ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అది రాసుకోవాలి. తర్వాత మైనస్ బి ఉంది, మైనస్ బి ఇంటూ బ్రాకెట్లో ఇదంతా రాసుకోవాలి. ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఏ ఇంటూ ఏ స్క్వేర్. ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఏమవుతుంది? ఏ క్యూబ్ మైనస్ ఏ ఇంటూ 2ab. ఏ ఇంటూ 2ab 2 ఈ ఏని ఏతో గుణిస్తే ఏ స్క్వేర్ అయింది, పక్కనే బి ఉంది అంటే 2a స్క్వేర్ బి, పక్కనే ప్లస్ ఉంది. ఏ ఇంటూ బి స్క్వేర్ ఏ బి స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ బి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ బితో 2abని గుణిద్దాం అంటే 2a బి ఇంటూ బి స్క్వేర్ మైనస్ బితో ఈ బి స్క్వేర్ని గుణించాలి. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ బి ఇంటూ బి స్క్వేర్ బి క్యూబ్డ్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏముంది? ఏ క్యూబ్డ్ మైనస్ చూడండి ఇక్కడ 2a స్క్వేర్ బి. ఏ స్క్వేర్ బి పదం ఇది, ఇక్కడ కూడా ఏ స్క్వేర్ బి పదం. ఇది మైనస్ 2a స్క్వేర్ బి, ఇది మైనస్ 1a స్క్వేర్ బి, మొత్తం కలిపితే మైనస్ 3a స్క్వేర్ బి ఇది. అలాగే ఇది ప్లస్ ఏబి స్క్వేర్, ఇది ప్లస్ 2ab స్క్వేర్, మొత్తం కలిపితే ప్లస్ 3ab స్క్వేర్, పక్కనే మైనస్ బి క్యూబ్ ఉంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్డ్, ఈ చివరన్నటువంటి మైనస్ బి క్యూబ్ని ఇక్కడ రాసుకుందాం. ఏ క్యూబ్డ్ మైనస్ బి క్యూబ్డ్ మైనస్ అంటే మైనస్ ఇది ప్లస్, ఈ రెండింటిలోనూ ఏం తీయాలి? మైనస్ తీయాలి, 3 తీయాలి, ఏ తీయాలి, బి తీయాలి. అవి కామన్గా ఉన్నాయి చూడండి రెండింటిలో. ఇందులో మైనస్ ఉంది, ఇందులో మైనస్ ఉంది. ఇది మైనస్ ఏంటండి అంటారేమో, మైనస్ ఇంటూ మైనస్ ఏముంది? ప్లస్. కాబట్టి ఈ ప్లస్లో 2 మైనస్లు ఉన్నాయి, ఒక మైనస్ తీసేస్తే ఒక మైనస్ ఉంటుందన్నమాట. అలాగే 3 ఉంది, ఏ ఉంది, ఇక్కడ బి ఉంది, ఇక్కడ కూడా బి ఉంది. కాబట్టి మనం తీయవలసింది మైనస్ 3ab తీసేయాలి. ఈ మైనస్ తీసేసాం, ఇది తీసాం కదా, ఇంకా ప్లస్ ఉంటుంది అనమాట. 3 తీసేసాం, ఏ తీసేసాం, ఇంకొక ఏ ఉంది. ఏ స్క్వేర్లో ఏ తీస్తే ఇంకొక ఏ, బి తీసేసాం. ఈ ప్లస్లో 2 మైనస్లు ఉంటాయని చెప్పాను, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా. ఒక మైనస్ తీసేస్తే ఇంకొక మైనస్ ఉంటుంది, అది ఇక్కడ రాసుకోవాలి. ఇప్పుడు చూడండి మళ్ళీ ఈ 3 తీస్తాం, ఇదిగో ఏ తీస్తాం, బి తీస్తాం, ఇంకొక బి ఉంది కదా, బి స్క్వేర్లో ఒక బి తీసేస్తే ఇంకొక బి ఉంటుంది, అది మైనస్ బి. అంటే మనం ఏమని చెప్పచ్చు? ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్డ్ మైనస్ బి క్యూబ్డ్ మైనస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి. ఈ ప్రిన్సిపల్స్ని ఈ విధంగా అర్థం చేసుకుంటూ గుర్తుపెట్టుకోవాలి.